హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి జున్ను అలాగే కోకోనట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ అనేది ఎలా చేయాలనేది చూసేద్దాం. చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా కొన్ని కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్లాక్ తొక్క అంతా కూడా తీసేయాలి. వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ గిన్నెలో 1 కప్పు ముక్కలకి 1 కప్పు వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మిక్సీ చేసుకున్న దీన్ని ఇలా జల్లెల్లో వేసుకొని ఇలా కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. ఈ కొబ్బరి పొడి కూడా వేస్ట్ అవ్వదండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని డ్రై కోకోనట్ పౌడర్ లాగైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి ఉండలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను దీన్ని కొబ్బరి ఉండలాగా ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ కొబ్బరి చున్ను చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ కొబ్బరి పాలని తీసుకుంటున్నానండి. చూడండి కొబ్బరి పాలు అనేది ఎంత చిక్కగా వచ్చాయో. ఇందులో కొన్ని కొబ్బరి పాలు అనేది ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అందులో కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఎక్కువ పాలు మీద అక్కడక్కడ ఉండల్లాగా అయిపోతాయని కొంచెం సపరేట్గా తీసుకున్నాను. కొంచెం సపరేట్గా పాలు తీసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న దీనిని పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి పాలల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇందులోనే 1/2 కప్పు పంచదారని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 7 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్న కొలది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి పాలు నెయ్యి అవసరం లేదండి, అతి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా బాగా కలుపుతూ ఉండాలి. అల్వలా ఫామ్ అయింది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక స్టీల్ బౌల్లో కానీ లేదంటే గాజు కప్పు ఉంటుంది కదండి, గాజు బౌల్ అయినా పర్వాలేదు. ఇలా గాజు బౌల్లో దీన్ని వేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లగా అయ్యాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి ఒక 1 అవర్ తర్వాత ఇది కొంచెం గట్టిగా అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ మీద పెట్టి రిటర్న్ చేస్తున్నాను. తీసి చూసినట్లయితే చూడండి దీనికి ఎటువంటి కూడా కష్టమేమీ అవసరం లేదు. ఇలా డిప్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, జున్నులాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి పీస్ అనేది ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, కొబ్బరి పాలతో జున్ను అనేది రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా కొబ్బరి పాలతో జున్ను చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందనుకొని ఫటాఫట్ తినేస్తారు. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రెండవ రెసిపీ కొబ్బరి ఉండలు. ఇందాకలా కొబ్బరి పాలు అనేది పక్కన తీసేసి ఈ కొబ్బరి కూర అనేది పక్కన పెట్టుకున్నాం కదండి, దాంతో ఈ కొబ్బరి ఉండలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ మిగిలిపోయిన ఈ కొబ్బరి కూరని ఆ ప్యాన్లో వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదార అయితే పంచదార, లేదంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే పంచదార వేసుకుంటున్నాను. స్వీట్ అనేది తక్కువగా తిన్న వాళ్ళు అయితే 1/2 కప్ వేసుకోండి. దీన్ని ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు కూడా ఇలా వేపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చూడండి ఇలా చుట్టూ కూడా ఇలా మొత్తం అంతా కూడా వేపుతూ ఉండాలి. చూడండి ఇలా వేగింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఇది కొంచెం చల్లగా అయ్యాక మీకు నచ్చిన సైజుల్లో ఉండలాగా చుట్టుకోవాలి. చూడండి బాగున్నది కదా. అంతేనండి, కొబ్బరి ఉండలు అనేది రెడీ అయిపోయి. చూసారు కదా కొబ్బరి జున్ను అలాగే కొబ్బరి ఉండలు ఎలా వచ్చాయో చూసారు కదండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.